ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఫైన్. సో లాస్ట్ డే క్లాస్ రికార్డ్ అవ్వలేదండి. టెక్నికల్ ఇష్యూ అనుకుంటే రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అనేది ఓకే చూపిస్తుంది సార్. కానీ మనకి వీడియో రాలేదు. సో అంతకుముందు ఓల్డ్ వీడియో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఓకే సార్. ఒకవేళ మీకు అర్థమవకపోతే నేను మళ్ళీ చెప్తాను ఆ క్లాస్, డోంట్ వరీ. సో కంప్లీటెడ్, ఓకే. సో డాక్యుమెంట్ రివర్సల్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. ఈసీసీలో చేసిన, S4 HANA సర్వర్లో చేసిన సేమ్ ప్రాసెస్ అండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేంజెస్ లేవు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ అనేవి ఏమీ లేవు. చేంజెస్ ఏమీ లేవు. టోటల్గా సేమ్ ఒకేలా ఉంటుంది. సో ఈరోజు క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? రాంగ్గా పోస్ట్ చేశారు. రాంగ్ అంటే తప్పుగా పోస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి, కానీ రివర్స్లో పోస్ట్ చేశారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం. లేదంటే అమౌంట్ రాంగ్ ఇచ్చారు, టెక్స్ట్ ఫీల్డ్ రాంగ్ ఇచ్చారు. సో ఏదైనా సరే మీరు తప్పుగా డాక్యుమెంట్ని పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు ఈ కాన్సెప్ట్ని. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, at the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it and we can reverse all incorrect documents. సో మీరు తప్పుగా ఏదన్నా డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్ని మనము రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో రివర్స్ చేయాలన్నమాట. డాక్యుమెంట్ ఎంట్రీ మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఆ ఎంట్రీ అనేది, ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. యాజ్ పర్ ఎస్ఏపి మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మనం ఆ డాక్యుమెంట్ డిలీట్ చేయలేం, కానీ ఏం చేయొచ్చు? రివర్స్ చేయొచ్చు. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it and we can reverse all incorrect document. మనం తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఏదైనా సరే మనం రివర్స్ చేయొచ్చు. దీన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, మనం ఎడిట్ చేయగలమా? చేంజెస్ చేయగలమా? చేయలేం, యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ ఆర్ యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ. సో మనం రివర్స్ చేయలే, మనం చేంజెస్ చేయలేం. ఆల్ ఫీల్డ్ చేంజ్ అవ్వవు. అలాగే అలాగే మనం ఏదన్నా డాక్యుమెంట్ని డెలీట్ చేయగలమా? చేయలేం. ఒకసారి ట్రాన్సాక్షన్ పోస్ట్ అయితే మనం డెలీట్ చేయలేం. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తాము. రివర్స్ చేసామంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. At the time of document entry posting, if you have entered any incorrect entry or wrong entry posting, you can reverse it. మనం రివర్స్ చేస్తాం. అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్. మనం తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు? రివర్స్ చేయొచ్చు. క్లియర్ కదా? క్లియర్. అట్లా తర్వాత చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసేసారు, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ డాక్యుమెంట్ని డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎస్ఏపిలోనే కాదు, ఏ ఫైనాన్షియల్ టర్మినాలజీ కూడా ఛాన్స్ లేదు. ఇట్ మీన్స్ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు డిలీట్. సిస్టమ్ అనేది అలౌ చేయదు. డిలీట్ చేయడానికి సిస్టమ్ అనేది అలౌ చేయదు. సిస్టమ్ అనేది అలౌ చేయదు డిలీట్ చేయడానికి. At the time of accounting entry posting, if we can do any mistake, system cannot be allowed edit and delete. సిస్టంలో ఆల్ పారామీటర్స్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ మనం అవన్నీ చేంజెస్ చేయగలమా? చేయలేం. ఇప్పుడు అమౌంట్ ఇస్తాం, రాంగ్ ఎంట్రీ ఇస్తాం, రాంగ్ అమౌంట్ ఇస్తాం. డిలీట్ చేయగలమా? చేయలేం. చేంజెస్ చేయగలమా? చేయలేం. ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. At the time of accounting entry posting, if you do any mistake, system cannot allowed edit and delete. ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, డిలీట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. In the place of edit and delete, in the place of
edit and delete purpose, you can use the reversal posting option and you can correct the accounting entry. ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వన్ మోర్ ఎంట్రీని ఫ్రెష్గా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ఎంట్రీస్ అనేవి మనం చేంజెస్ చేయలేము. ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం మార్చలేము. అందువల్ల ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తాము. మీరు తప్పుగా ఎంట్రీ పోస్ట్ చేశారు, బిజినెస్ ఏరియా అవ్వచ్చు, కాస్ట్ సెంటర్ అవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే జిఎల్ అకౌంట్ అవ్వచ్చు, అమౌంట్ అవ్వచ్చు, కంపెనీ కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎంట్రీని మనం డెలీట్ చేయలేము. కాబట్టి ఏం చేస్తాము, రివర్స్ చేస్తాము. సో రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఆ అకౌంటింగ్ ఎంట్రీని మనము రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఆ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? వన్ మోర్ ఎంట్రీని మనం పోస్ట్ చేయొచ్చు. సిస్టమ్ ఏం అలౌ చేస్తుంది, ఏమేమి చేంజెస్ చేయొచ్చు మనం. టెక్స్ట్ ఐటమ్, టెక్స్ట్ రిలేటెడ్, ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ కానీ, అసైన్మెంట్ ఫీల్డ్ కానీ, లేదంటే వ్యాలిడేట్, వీటిని మాత్రమే సిస్టమ్ చేంజ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మనము మార్చుకోవచ్చు. రిమైనింగ్ ఆల్ ఫీల్డ్స్ యాక్సెప్ట్ చేయరు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వీ నెవర్ చేంజ్ ఎనీథింగ్. వీ కెన్ చేంజ్ ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ ఓన్లీ. టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్ కూడా మార్చుకోవచ్చు. వీటిల్ని మాత్రమే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఆల్ ఫీల్డ్స్ మార్చలేము. కాబట్టి ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ మనం డిలీట్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూ మస్ట్ రివర్స్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. కాబట్టి ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ని మనం ఏం చేస్తాము, రివర్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ FB03కి వెళ్తున్నాను. FB03 అంటే ఏంటి, డిస్ప్లే డాక్యుమెంట్స్. నా కంపెనీ కూడా ఇచ్చాను, ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వచ్చు. 2025 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేశాను. ఎగ్జిక్యూట్, ఎంటర్. సో ఇవన్నీ మనం పోస్ట్ చేసాం ప్రీవియస్గా. ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము, 36 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం ఇప్పటి వరకు. మన కోర్సు స్టార్ట్ అయినప్పటి నుండి 36 డాక్యుమెంట్స్ని మనం పోస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 27 డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్లో మనం ఏ ఫీల్డ్స్ మార్చచ్చు, అన్నీ మార్చగలమా, అన్నీ చేంజెస్ చేయలేం. ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేం. ఇవి మాత్రమే మార్చగలం. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది కదా, అప్పుడు రాలేదు. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవి మాత్రమే మార్చగలం. ఇవి మార్చలేం. జిఎల్ అకౌంట్ మార్చలేం, కంపెనీ కోడ్ మార్చలేం, అమౌంట్ మార్చలేం, ఇవన్నీ మార్చలేం. బిజినెస్ ఏరియా కూడా చేంజ్ చేయలేం. సో ఏం చేస్తాము, రాంగ్ ఎంట్రీస్ ఇచ్చాం. 27 రాంగ్ ఎంట్రీ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము, ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. SBI తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా అంతే. సో ఆల్ ఎంట్రీస్ అనేవి మనం చేంజ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాము. రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వ్యాలిడేట్, అసైన్మెంట్, టెక్స్ట్ ఫీల్డ్, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇవి మార్చుకోవచ్చు. సో ఇవన్నీ మార్చలేం. మరి అమౌంట్ 15,000 ఇచ్చాం, ఇది రాంగ్ అమౌంట్ అనుకున్నాం. 10,000 ఇవ్వాలి కానీ 15,000 ఇచ్చాం. ఏం చేస్తాం, ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ కదా? డాక్యుమెంట్ని మనం ఏం చేస్తాము, రివర్స్ చేస్తాం. డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. సో ఈ రివర్సల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో రివర్సల్ డాక్యుమెంట్ ఎన్ని రకాలు ఉంది టోటల్గా, 3 టైప్స్ ఉంటుంది రివర్సల్ డాక్యుమెంట్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్.
సో 3 టైప్స్ డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్స్డ్ డాక్యుమెంట్, మాస్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ కింద పోస్ట్ చేసాం. సో దీన్ని ఏం చేస్తాము? మళ్ళీ రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేస్తాం. అలాగే రివర్సల్ ఆఫ్ రివర్స్డ్ అంటే ఆల్రెడీ మనం రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్, మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు, అవి ఏం చేస్తారు? అవన్నీ అట్ ఏ టైం రివర్స్ చేస్తాం. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్ అంటారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్, మాస్ రివర్సల్, ఇవి 3 టైప్స్ ఉన్నాయి టోటల్గా. ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్పాలి, మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్, మాస్ రివర్సల్. సో ఈ రాంగ్ ఎంట్రీస్ అనేవి ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిట్ టీమ్ ఉంటారు. ఆడిట్ టీమ్ రాంగ్ ఎంట్రీస్ విల్ బి ఫౌండ్ అవుట్ ది ఆడిట్ టీమ్. రాంగ్ ఎంట్రీస్ విల్ బి ఫైండ్ అవుట్ ది ఆడిట్ టీమ్. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఆడిట్ టీమ్ అంటారు కదా, వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు రాంగ్ ఎంట్రీస్ అన్నీ కూడా. సో ఆ రాంగ్ ఎంట్రీస్ని ఏం చేస్తారు? యాజ్ ఏ ఎండ్ యూజర్గా రివర్స్ చేస్తారు. రాంగ్ ఎంట్రీస్ అన్ని రివర్స్ చేసి క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవ్వాలి? రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్, Rent account data to bank. వెరీ గుడ్. రెంట్ పెయిడ్ FB50లోకి వచ్చేసేది ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? రెంట్ పెయిడ్ 10,000 అనుకుందాం. 10,000 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ. ఇది కరెక్ట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. కానీ నేను ఏం చేశాను? బై మిస్టేక్లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ బై మిస్టేక్లో పోస్ట్ చేశాను. ఇది కరెక్ట్ ఎంట్రీ, ఇది రాంగ్ ఎంట్రీ. సో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసే ఇలా చేయాలి. ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ చేయాలి? ఇలా చేయాలి. FB50లో చేయొచ్చు, లేదంటే F-02లో అయినా చేయొచ్చు. ఇది డబల్ స్క్రీన్ కదా, FB50 సింగిల్ స్క్రీన్. FB50లో కూడా చేయొచ్చు. ఓకే. సో రైట్ ఎంట్రీ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇలా పోస్ట్ చేయాలి. బై మిస్టేక్లో నేను ఏం చేశాను? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశాను. సో ఈ ఎంట్రీని రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్ని మనము రాంగ్ ఎంట్రీ కింద పోస్ట్ చేసాం, దాన్ని రివర్స్ చేస్తాం. వన్ ఎంట్రీ, ఒకే ఒక ట్రాన్సాక్షన్ రాంగ్ ఎంట్రీ కింద పోస్ట్ చేశాను, దాన్ని రివర్స్ చేస్తాను. ఎలా చేయాలో చూద్దాం. FB50కి వెళ్తున్నాను. /n FB50. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేదనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ క్లిక్ చేయాలి కంపెనీ కోడ్, స్విచ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేస్తే మీ కంపెనీ కోడ్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్, సింగిల్ స్క్రీన్, డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. తర్వాత రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కరెక్ట్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కానీ నేను డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఇస్తున్నాను. చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాను, అంటే రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేస్తున్నాను, అంటే ఏంటి? రాంగ్ ఎంట్రీ.
టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాను. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి కదా. ఎంటర్ సిమ్యులేట్. సో ఎంట్రీ చూసా, రాంగ్ ఎంట్రీ ఇది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 40 డెబిట్ రెంట్ ఉండాలి, 50 క్రెడిట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కానీ ఏమైంది, రాంగ్ ఎంట్రీ అన్నమాట. సో ఈ రాంగ్ ఎంట్రీని మనము పోస్ట్ చేస్తున్నాం. బై మిస్టేక్లో చేశాడు అనుకుందాం. ఎండ్ యూజర్ ఏం చేశాడు, రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాడు. ఎంత రాంగ్ ఎంట్రీ నెంబర్ 37 అనేది రాంగ్ ఎంట్రీ. 37 అనేది రాంగ్ ఎంట్రీ. సో ఎంట్రీని ఏం చేస్తున్నాం మనం, రివర్స్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మనం అన్ని ఫీల్డ్స్ చేంజ్ చేయగలమా, ఇక్కడ మార్చుకోగలమా, మార్చలేము. కాబట్టి ఏం చేస్తాం మనము, ఈ డాక్యుమెంట్ని మనము రివర్స్ చేస్తాం. ఫస్ట్ 1 minute OVA 7కి వెళ్తున్నాను. ఇది ఓకే, కరెక్ట్గా ఉంది, నో ఇష్యూ. చూడండి. సో ఈ ఎంట్రీ అనేది ఏం చేసాం మనం, ఇక్కడ రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం. దీన్ని రివర్స్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలి. ఎలా చేయాలి, ఇది ఒకే డాక్యుమెంట్, దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. అంటే ఒక డాక్యుమెంట్ని రివర్స్ చేయడాన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సింగిల్ డాక్యుమెంట్ FB03కి వెళ్తున్నాం. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, FB03 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. టీ కోడ్ ఏంటి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి, FB08 /n FB08 ఎంటర్. చూసారా, ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అడుగుతుంది. డాక్యుమెంట్ నంబర్, ఏ 37. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి అనేది 37. చూసుకోవాలి. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు, 37 కదా. రివర్స్ చేస్తున్నారు. 37 కదా. సో 37 ఇవ్వాలి. 37 తర్వాత రీజన్ రివర్సల్ అంటారు. రీజన్ రివర్సల్ అంటే మీరు ఈ డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేవి ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి ఆల్రెడీ. యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ ఎండ్లో వస్తుంది. మీరు ఏ డాక్యుమెంట్ని మీరు రివర్సల్ రీజన్ ఏంటి, ఎందుకు రివర్స్ చేస్తున్నారు, ఈ 37 అనే డాక్యుమెంట్ని ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కన్సల్టెంట్ చేస్తారు, మీకు ఎండ్ యూజర్కి సంబంధం లేదు. సో వీటిలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఎనీ రీజన్ మీరు తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, 1 ఇచ్చాను ఎగ్జాంపుల్. పోస్టింగ్ డేట్ ఏ రోజు చేశారు, ఈరోజే కదా ఇది. తర్వాత పోస్టింగ్ పీరియడ్, మనం ఏ పీరియడ్లో ఉన్నాము, 04 ఇవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టి 37 అనేది రాంగ్ ఎంట్రీ. కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, రివర్సల్ రీజన్, మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ అనేది రీజన్ ఇవ్వాలి. పోస్టింగ్ డేట్ ఏ పీరియడ్లో ఇవ్వాలి. సో 37 కరెక్ట్ ఇదా కాదా మీరు చెక్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ చేస్తే డాక్యుమెంట్ రివర్స్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా రివర్స్ చేస్తే డాక్యుమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. లేదంటే డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేసాం. చూసారా, ఇదే కదా రాంగ్ ఎంట్రీ. ఎంట్రీ ఎలా ఉండాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉండాలి 37. కానీ ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్, రాంగ్ ఎంట్రీ ఉంది. ఈ 40, 50 అనేవి ఇంపార్టెంట్. సో ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తున్నాం. ఇదా కాదు 37 కాదా చెక్ చేస్తున్నాం. 37 కరెక్ట్ ఉంది. గో బ్యాక్, జస్ట్ సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ రాంగ్ ఎంట్రీ అనేది క్యాన్సిల్ అవుతుంది. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 38 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, అంటే 37 అనేది 38గా పోస్ట్ అయ్యింది, రివర్స్ అయింది. రివర్స్ అయిందంటే ఏంటి, క్యాన్సిల్ అయినట్లు అర్థం. 38. సో ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది, 38 పోస్ట్ రివర్స్ అయినట్టు మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. న్యూ సెషన్ టీ కోడ్ FB03. ఆల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. ఎంటర్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 30. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్, ఎంటర్. 37 ఇది రాంగ్ ఎంట్రీ, ఇదేనా.
చూడండి ఇది రాంగ్ ఎంట్రీ. చూడండి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉండాలి, కానీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని ఉంది. సో ఈ డాక్యుమెంట్ ఏం చేసాము 38లో రివర్స్ అయింది. ఏబి అంటే ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, ఏబి అంటే ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం, రివర్స్ అయినట్లు అనమాట. ఏబి డబల్ క్లిక్ చేశాను, రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? రివర్స్ అయింది సార్. అయిందా? అయింది. చూడండి అయింది సార్. పార్టీ డెబిట్ పార్టీ అంటే రెంట్ అకౌంట్ సరిపోయిందా? ఇవి కాదు చూడాల్సింది, మన పోస్టింగ్ కీస్ ఇంపార్టెంట్. పార్టీ డెబిట్, పార్టీ రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. మనకి పైనే రెంట్ అకౌంట్ ఉండాలి, కిందనే బ్యాంక్ అకౌంట్ ఉండాలని కాదు. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అది ఎస్ఏపిలో. పార్టీ అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అది దీని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను, ఆ డాక్యుమెంట్ ఏం చేస్తాను నేను? క్యాన్సిల్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఇట్లా నెక్స్ట్ 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB50కి వెళ్తున్నాను. FB50 డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. రెంట్ అకౌంట్ డేటా టు డెబిట్ 10,000, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000. ట్యాప్ పట్టుకుంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్ అవన్నీ ఇవ్వచ్చు మనం. ట్యాప్ ప్రెస్ చేయండి. ఎంటర్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమైంది? ఇది అమౌంట్ ఎగ్జాంపుల్ చూడు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కరెక్టే ఉంది, కానీ ఇక్కడ ఏమైంది? ఇది 20,000 ఇవ్వాలి, నేను 10,000 ఇచ్చాను. అంటే ఏంటి? రాంగ్ ఎంట్రీ కదా. మీరు ఆడిట్ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ నేను 20,000 ఇవ్వాలి, బై మిస్టేక్లో 10,000 ఇచ్చాను. సో ఈ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ, నేను పోస్ట్ చేస్తున్నాను. సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్ నెంబర్ 39 రాంగ్ ఎంట్రీ. ఇది డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 39. ఆడిట్ టీం వాళ్ళు మీకు ఇంటిమేట్ చేశారు. సో 39 అనేది 20,000 ఉండాలి, కానీ 10,000 ఇచ్చారు అని చెప్పేసి మీకు ఇంటిమేట్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి? 39ని నేను రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే రివర్స్ చేస్తున్నాం, ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తున్నాం. FB08 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ట్రాన్సాక్షన్ కోడ్ FB08. మనం FB08లో ఉన్నాం. FB08 ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలి మీరు? 39. సో ఇది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. 39 ఈ నెంబర్. సో నేను 39 ఇస్తున్నాను ఇక్కడ. 39. సో రీజన్ రివర్సల్ రీజన్. మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు? ఇక్కడ చాలా ఉంటాయండి, ఇక్కడ యాక్చువల్గా తక్కువ ఉన్నాయి. మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు? ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేట్, ఇలా చాలా ఉన్నాయి. సో ఏదో ఒకటి వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాను, లేదంటే ఇన్కరెక్ట్ అమౌంట్, ఇన్కరెక్ట్ పీరియడ్, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అమౌంట్ రాంగ్ లేదు కదా, ఇక్కడ చాలా మిస్టేక్స్ ఉంటాయి. మామూలుగా ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు? ఎండ్ యూజర్స్ ఏ మిస్టేక్స్ చేస్తారు? డిఫరెంట్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. అమౌంట్ అనేది రాంగ్ ఇస్తారు, డాక్యుమెంట్ డేట్ రాంగ్ ఇస్తారు, పోస్టింగ్ డేట్ రాంగ్ ఇస్తారు, ఇంకా పోస్టింగ్ డేట్ రాంగ్ ఇస్తారు, డాక్యుమెంట్ డేట్ రాంగ్, GL అమౌంట్ రాంగ్ ఇస్తారు, తర్వాత కరెన్సీ రాంగ్ ఇస్తారు, పారామీటర్స్ రాంగ్ ఇవ్వచ్చు, కంపెనీ కోడ్ రాంగ్ ఇవ్వచ్చు, GL అకౌంట్స్ రాంగ్ ఇవ్వచ్చు, వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్ ఇవ్వచ్చు, లేదంటే ట్యాక్స్ కోడ్స్ ఏమైనా రాంగ్ ఇవ్వచ్చు. సో ఈ రీజన్స్ అనేవి కన్సల్టెంట్ చేస్తారు, మీరు చేయరు, మీకు సంబంధం లేదు, కన్సల్టెంట్కి సంబంధించింది. సో వీటిలో ఏదో ఒకటి రిలేటెడ్గా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు.
ఓకేనా? సో నేను ఇక్కడ మనకి ఏం తీసుకుందాం, ఏదో ఒకటి ఇచ్చేద్దాము. సరే, ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇది తీసుకున్నాను, ఇది మనం చేయలేదు, వేరే వాళ్ళు చేసింది. ఓకే, సో డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. పీరియడ్ ఎంత? 04 కదా, 04 ఇచ్చాను. ఓకే, 39 రివర్స్ చేయాలంటే ఏం చేస్తాము? జస్ట్ సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోతుంది, ఇంకేం లేదు. జస్ట్ ఈ డాక్యుమెంట్ని సేవ్ చేస్తే చాలు, డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. లేదంటే డిస్ప్లే బిఫోర్ రివర్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 39 రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ 10,000 రాంగ్ ఇచ్చాం కాబట్టి ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తున్నాం. సేవ్. డాక్యుమెంట్ 40 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 39 అనేది రివర్స్ చేసాం. 40 రివర్స్ అయిందో అనేది చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FB03 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్. చూడండి 39 ఇదే కదా మనం పోస్ట్ చేసాము. 39 రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ రాంగ్ అనుకుందాం. లేదంటే ఏదైనా రాంగ్ అవ్వచ్చు, జిఎల్ అకౌంట్ రాంగ్ అవ్వచ్చు, అమౌంట్ రాంగ్ అవ్వచ్చు, కరెన్సీ రాంగ్ అవ్వచ్చు, సిగ్మెంట్ రాంగ్ అవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో బ్యాక్ వెళ్ళాం, ఇది రాంగ్ ఎంట్రీ. సో దీన్ని ఏం చేసాం? రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయినట్లు. ఇదిగో రివర్స్ అయిందా లేదా? రివర్స్ అయిందా లేదా? రెంట్ అంటే ఏముండాలి? 40 ఉండాలి. రెంట్ దగ్గర 40 ఉండాలి, కానీ ఏముంది? బ్యాంక్ ఉంది. 40, 50 వీటిని బేస్గా చేసుకుని మనం చెక్ చేసుకోవాలి. పైన 40 ఉండాలి, కింద 50 ఉండాలి, కానీ రివర్స్ అయిపోయింది. 50 అనేది పైకి వెళ్ళిపోయింది, 40 క్రింద ఉంది. అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ అటాటు రెంట్ అకౌంట్ రివర్స్ అయింది. అంటే ఏమైంది? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇట్లా ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. మీరు ఒక డాక్యుమెంట్ని కనుక మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ద్వారా రివర్స్ చేయొచ్చు. అది దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. రివర్స్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది మీకు? రివర్స్ అయినట్లు రివర్స్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? ఏబి ఉంటుంది, డాక్యుమెంట్ టైప్ ఏబి. ఇదిగో ఫస్ట్ ఏం చేసాము? ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, తర్వాత రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, తర్వాత ఏబి డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ అయింది, అంటే ఏమైంది? క్యాన్సిల్ అయింది. ఇట్లా డాక్యుమెంట్స్ని మనము రివర్స్ చేయొచ్చు. తప్పుగా డాక్యుమెంట్స్ ఏమైనా పోస్ట్ చేస్తే రివర్స్ చేస్తాం. మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేసాం. FB08 గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకేనా? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు దీన్ని, ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ చూడండి, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి? రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రైట్ ఎంట్రీని రాంగ్ ఎంట్రీ కింద మార్చేసారు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ రివర్స్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది మీరు రివర్స్ చేశారు, ఇది రైట్ ఎంట్రీ అనుకుందాం, ఇది రైట్ ఎంట్రీ పోస్ట్ చేశారు, కానీ బై మిస్టేక్లో ఏమైంది? దీన్ని రివర్స్ చేశారు, క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుంది? అది కరెక్ట్ ఎంట్రీగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీగా ఫామ్ అవుతుంది. అర్థమైందా? 49 ఏంటి? కరెక్ట్ ఎంట్రీ. మీరు ఏం చేశారు? క్యాన్సిల్ చేశారు, రివర్స్ చేశారు. రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయింది, కానీ 40 కరెక్టే ఉంది. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తారు. దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి? కరెక్ట్ ఎంట్రీని రాంగ్ ఎంట్రీ కింద అంటే క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉంది, ఇది కరెక్ట్ ఎంట్రీయే. ఇప్పుడు 39 కరెక్ట్ ఎంట్రీయే, బట్ ఏమైంది? రివర్స్ చేసి క్యాన్సిల్ చేశారు. సో దీన్ని మళ్ళీ కరెక్ట్ ఎంట్రీ కింద మార్చేస్తాం. ఎలా మార్చాలి? రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఓకేనా? చూడండి, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? రివర్సల్ ఆఫ్ రివర్సల్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-02. F-02కి వెళ్తున్నాం. F-02 ఎంటర్. చూడండి, ఇక్కడ ఏం చేయాలి? పోస్ట్ విత్ రెఫరెన్స్ పైన క్లిక్ చేయాలి. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం? 40 కదా.
ఏ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తున్నాము? 40. ఇది 40. ఇది యాక్చువల్గా కరెక్ట్ ఎంట్రీ, బట్ క్యాన్సిల్ చేసాం. ఫైనల్గా ఏం చేస్తున్నాము? దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. అంటే ఇది మళ్ళీ యాడ్ అయిపోతుంది. రివర్స్ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. సో 40 తీసుకున్నాను నేను. 40 డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఇవేం వద్దులేండి, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అవేం ఇవ్వకండి. ఇవ్వచ్చు బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, 14 తీసుకున్నాను నేను. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అన్నాడు. తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత రిమైనింగ్ అన్నీ ఇవ్వాలి. రిమైనింగ్ ఏమిద్దాం? ఫిజికల్ ఇది ఇద్దాం, 2025 ఇచ్చాను. జనరేట్ రివర్సల్ పోస్టింగ్ ఇది తీసుకోవాలి. జనరేట్ రివర్సల్ పోస్టింగ్ తీసుకోవాలి. ఎంటర్. మీరు దీన్ని ఎస్ఏ కింద మార్చుకోవాలంటే ఎస్ఏ ఇవ్వచ్చు. ఎస్ఏ ఓకే, ఏబీ కూడా ఉండొచ్చు అండి. ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ 41 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూద్దాం 41 ఎలా రిఫ్లెక్ట్ అయింది చూడండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా? ఎస్ సార్ నో. 40లో ఎలా ఉంది? రివర్స్లో ఉంది డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అంటే 40 ఉంది, 40 డెబిట్. ఇంతకు ముందు 40లో ఏముంది? డాక్యుమెంట్ నెంబర్ 40లో బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ అయింది. ఇక్కడ ఏమైంది? క్రెడిట్ అయింది. సారీ, 40లో ఏమైంది? రెంట్ అకౌంట్ అనేది క్రెడిట్లో ఉంది, ఇక్కడ రివర్స్ అయింది, డెబిట్లోకి వచ్చేస్తుంది. క్లియర్ కదా? రివర్స్ చేసాం. 40ని మళ్ళీ రివర్స్ చేసాం. 40లో ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ ఎలా ఉంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంటే రివర్స్ అయింది అనమాట. అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తాం. అది దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. ఇది కావాలంటే బ్యాక్కి వెళ్తాను. FB03 కదా, FB03లో ఉంటాయి మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఎగ్జిక్యూట్, ఎంటర్. చూడండి లాస్ట్లో చూడండి, ఇదిగో 39. మీట్లో ఉండండి, మీట్లో ఉండాలి ఎవరైనా ఎవరైనా. 39 ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం, తర్వాత క్యాన్సిల్ చేసాం, మళ్ళీ దీన్ని రివర్స్ చేస్తాం. అది అర్థమైందా? ఇట్లా ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అండ్ రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్నే మనము పోస్ట్ చేసాం, అంటే రాంగ్ ఎంట్రీ కింద పోస్ట్ చేసాం, తర్వాత దీన్ని రివర్స్ చేసాం. తర్వాత ఏం చేసాము? వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం, పోస్ట్ చేసి దాన్ని రివర్స్ చేసాం. వన్ మోర్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేసి దాన్ని ఏం చేసాము? ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసి దాన్ని రివర్స్ చేసాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ చేసాం. నెక్స్ట్ మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ కింద పోస్ట్ చేశారు, అవన్నీ రివర్స్ చేయాలి ఎట్ ఏ టైం. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. మనం ఒక 10 డాక్యుమెంట్స్ని రాంగ్ పోస్ట్ చేస్తున్నాను, నేను రాంగ్ ఎంట్రీస్ కింద పోస్ట్ చేస్తున్నాను, ఒక 10 డాక్యుమెంట్స్ చేస్తున్నాను. /n FB50కి వెళ్తున్నాను. నేను రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, బై మిస్టేక్లో రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాను అనుకుందాం. రెంట్ అకౌంట్ ఇవ్వాలి, బట్ నేనేమి ఇస్తున్నాను? బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను, 10,000. అంటే బ్యాంక్ రెంట్ అకౌంట్ ఇస్తున్నాను. ట్యాప్ 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 పట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ట్యాప్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. మీకు టెక్స్ట్ ఇవ్వచ్చు, రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్. రెంట్ పెయిడే కాదు, మీరు ఏమైనా చేయించండి. ఎంటర్. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయాలి. నేనేం చేశాను? బై మిస్టేక్లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్, సిమ్యులేట్. చూసారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ బై మిస్టేక్లో ఏమైంది? ఇది రివర్స్ అవుతుంది, 40, 50 రివర్స్ అవుతుంది, ఇక్కడ రివర్స్ అవ్వదు.
ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయాలి. బై మిస్టేక్లో నేను ఏం చేశాను, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రివర్స్లో పోస్ట్ చేశాను. రెంట్ అనేది పైన ఉండాలి, 40కి స్ట్రైట్లో ఉండాలి రెంట్ అనేది. ఇక్కడ ఏమైంది, రివర్స్ రాంగ్ ఎంట్రీ అనమాట. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ రాంగ్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ ఎంత, 42 అనేది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. సో ఇలాంటి ఒక 10 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? ఏమైనా ఆప్షన్ ఉందా? ఫాస్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా చేయొచ్చు. ఫాస్ట్ డేటా ఎంట్రీ. సో 42 నుండి గుర్తుపెట్టుకోండి, 42 రాంగ్ ఎంట్రీ. సో నేను ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. గోటుకి వెళ్తున్నాను, పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే 42 ఎలా ఉందో అలాంటిదే చేస్తున్నాను. పోస్ట్ విత్ రెఫరెన్స్ 42, ఎంటర్ ఎంటర్ సేవ్. డాక్యుమెంట్ 43 వాజ్ పోస్టెడ్ కంప్లీటెడ్. అగైన్ గోటుకి వెళ్తున్నాను, పోస్ట్ విత్ రెఫరెన్స్ 43 తీసుకున్నాను, ఎంటర్ ఎంటర్ సేవ్ కంటిన్యూ. అగైన్ గోటుకి వెళ్తున్నాను, పోస్ట్ విత్ రెఫరెన్స్ ఎంటర్ 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 సేవ్. ఇట్లా అంటే పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా ఎన్నైనా చేయొచ్చు. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో నేను రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ సేవ్ కంటిన్యూ. గోటుకి వెళ్తున్నాను, పోస్ట్ విత్ రెఫరెన్స్ ఎంటర్ ఎంటర్ సేవ్ కంటిన్యూ. అగైన్ గోటుకి వెళ్తున్నాను, చూడండి మల్టిపుల్ ఎంట్రీస్ చేస్తున్నాను. సేవ్, గోటు, పోస్ట్ విత్ రెఫరెన్స్ ఎంటర్ ఎంటర్ సేవ్ కంటిన్యూ. వన్ మోర్ ఎంట్రీ చేస్తాను చూడండి. గోటు, పోస్ట్ విత్ రెఫరెన్స్ 49 రెఫరెన్స్గా చేస్తుంది, ఇంకోటి పోస్ట్ అవుతుంది, ఎంటర్ ఎంటర్ సేవ్. ఇవన్నీ అంటే రాంగ్ ఎంట్రీస్. 50 వరకు ఎక్కడి నుండి, 42 నుండి 50 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాను. 42 నుండి 50 వరకు రాంగ్ ఎంట్రీస్. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 FB03కి వెళ్ళాను, ఎంటర్ /n FB03 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. క్లాస్లో గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి అంతే, ఎంటర్. చూడండి 42 ఇక్కడ నుండి 42 రాంగ్ ఎంట్రీ. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇది రివర్స్లో ఉంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. 42 నుండి 50 వరకు రాంగ్ ఎంట్రీస్ ఇవన్నీ. 42, 43, 44, 45 ఇవన్నీ కూడా రాంగ్ ఎంట్రీస్. సో ఇవన్నీ రివర్స్ చేయాలి, ఇవన్నీ మనం రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు, మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్ 42 నుండి 50 వరకు రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు, మాస్ రివర్సల్. అంటే ఏంటి, ఎట్ ఏ టైం మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఎంట్రీని మనం రివర్స్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ మాస్ రివర్సల్ F.80 ట్రాన్సాక్షన్ కోడ్ వీ కెన్ రివర్స్ ది మల్టిపుల్ ఎంట్రీస్. మల్టిపుల్ ఎంట్రీస్ని రివర్స్ చేయొచ్చు. F.80 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, మాస్ రివర్సల్కి వెళ్తున్నాం మనం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను, చూడండి F.08 అంతేనా, ఈ కోడ్ ఏంటి, F.80 F.80 ట్రాన్సాక్షన్ కోడ్. మాస్ రివర్సల్ F.80 ఎంటర్. సో ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, RR11 కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ దాకా ఇస్తారు, 42 నుండి 50 వరకు రివర్స్ చేయాలి. సో 42 నుండి 50 వరకు ఇవి కదా మన రాంగ్ ఎంట్రీస్. ఏంటి, 42 ఇక్కడ నుండి 40, 43, 44, 45, 50 ఇవన్నీ కూడా రాంగ్ ఎంట్రీస్. ఇవన్నీ ఏంటి, రాంగ్ ఎంట్రీస్. 42, 43 ఇవన్నీ రివర్స్ చేయాలి, ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. ఎట్ ఏ టైం మనం రివర్స్ చేయాలి. ఫిజికల్ ఇయర్ 2025. డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు, ఎస్ఏ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు, ఎస్ఏ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తున్నాం.
ఎస్ఏ ఇవ్వకపోయినా ఏం కాదు, ఎస్ఏ ఇవ్వకపోయినా నో ఇష్యూ, నాట్ ఏ ప్రాబ్లం. మేజర్ ఇవ్వాల్సింది ఏంటి, ఈ పారామీటర్స్ ఇవ్వాలి. 0L అంటే ఏంటి, జనరల్ లీడింగ్ లెడ్జర్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. 0L అంటే లీడింగ్ లెడ్జర్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఏఎస్, ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని అర్థం. ఐఏఎస్ అంటారు, ఐఏఎస్ అంటారు. సో ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేస్తున్నాం, 42 నుండి 50 వరకు రివర్స్ చేస్తున్నాం. రివర్సల్ రీజన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కన్సల్టెంట్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు రీజన్స్ అనేవి. సో ఏదో ఒక రీజన్ తీసుకోండి, ఎనీ రీజన్ తీసుకోవచ్చు. ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను నేను, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఓకే, సో 42-50 ఉన్నాయి ఇక్కడ, సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఒకవేళ నాన్ సీక్వెన్షియల్లో ఉంటే, నాన్ సీక్వెన్షియల్లో ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 42-50 ఉన్నాయి, అలా కాదు, డాక్యుమెంట్ నెంబర్ 10, డాక్యుమెంట్ నెంబర్ 16 అలా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇదిగో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ ఇవ్వాలి ఆ నెంబర్స్ అనేవి. లేదంటే ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లో యాడ్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయొచ్చు, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు. క్లియరా? ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు నాన్ సీక్వెన్షియల్ అనుకుందాం. ఇప్పుడు 10, డాక్యుమెంట్ నెంబర్ 10 రాంగ్ ఉంది, ఎంటర్. 15 రాంగ్ ఉంది, ఎంటర్. 16 రాంగ్ ఉంది, ఎంటర్. 20 రాంగ్ ఉంది, ఎంటర్. 25 రాంగ్ ఉంది, ఎంటర్. సో ఇవన్నీ కూడా నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఇలా ఉంటే ఏం చేయాలి, నేను ఇక్కడ టైప్ చేశాను, కాపీ చేశాను, ఎస్ఏబిలోకి వెళ్ళాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, ఇక్కడ క్లిక్ చేయాలి, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్. పేస్ట్ చేయకూడదు, యాడ్ అయింది చూసారా, ఇట్లా యాడ్ అయిపోతాయి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే కనుక. సీక్వెన్షియల్ ఉంటే ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇచ్చేస్తారు, ఫ్రమ్ నెంబర్ అండ్ 2 నెంబర్ ఇచ్చేస్తారు. సో నాన్ సీక్వెన్షియల్లో ఉంటే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లోనో ఎక్సెల్లోనో టైప్ చేసుకోండి. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్, అవన్నీ ఏం చేస్తాము, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనకి ఇవి కాదు కాబట్టి ఇవి రిమూవ్ చేసేస్తున్నాను నేను. క్లియర్ కదా, తీసేసాను. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ ఇస్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే ఏంటి, మీరు చెక్ చేసుకుంటున్నారు ఏ డాక్యుమెంట్ నుండి ఏ డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. ఎగ్జిక్యూట్. చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయి, ఇవన్నీ పిక్ అయినాయి. 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. టెస్ట్ రన్, దీని ఏమంటారు, టెస్ట్ రన్. దీని ఏమంటారు, టెస్ట్ రన్ అంటారు. టెస్ట్ రన్ ఇది. సో నేను బ్యాక్కి వెళ్తున్నాను, టెస్ట్ రన్ తీసేసాను అంటే ఏంటి, రియల్ రన్ అంటే రివర్స్ చేసేస్తున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా, 42 రివర్స్డ్ విత్ 51, 43 డాక్యుమెంట్ రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 52, 44 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 53, 46 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 55. అంటే ఈ 42, 43, 44 అనేవి ఎలా రివర్స్ అయినాయి, 51, 52, 53, 59గా రివర్స్ అయినాయి. 42 నేమో 51గా రివర్స్ అయింది, 43 52గా రివర్స్ అయింది. అంటే ఒకే ఆర్డర్ అనేది ఫామ్ అయింది అనమాట. ఎట్ ఏ టైం మల్టిపుల్ డాక్యుమెంట్స్ మనం రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఏమేమి రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయో. అవన్నీ కూడా ఈ విధంగా మనం రివర్స్ చేయాలి. రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకున్నాను, FB03 డిస్ప్లే డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్. లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ 42 ఇవన్నీ కూడా రాంగ్ ఎంట్రీస్, 50 వరకు రాంగ్ ఎంట్రీస్. తర్వాత రివర్స్ చేసాం అంటే ఏంటి, ఏబి కనిపిస్తుంది కదా, ఏబి అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ రివర్స్ అయినాయి అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఏబి రివర్స్ అయింది, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. సో చూద్దాం రివర్స్ అయిందా లేదా. 51 రివర్స్ అయింది కదా, చూద్దాం. చూసారా రివర్స్ అయిందా లేదా.
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రివర్స్ అయింది. ఇంతకుముందు ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ అని ఉంది, ఇది రివర్స్ అయింది. అంటే ఏంటి, క్యాన్సిల్ అయిపోయింది ఎంట్రీ. చూడటానికి కరెక్ట్ ఎంట్రీ లాగే ఉంది కానీ రివర్స్ అయింది. చూసారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇంతకుముందు ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. 40 అనేది పైన ఉంది, 50 క్రింద ఉంది. సో రివర్స్ అయిన తర్వాత 40 డెబిట్ 50 క్రియేట్ అయింది. అంటే రైట్ ఎంట్రీ కింద చేంజ్ అయింది, బట్ రైట్ ఎంట్రీ కింద రివర్స్ అయిందంటే రైట్ ఎంట్రీ కింద అయినట్లు కాదు, క్యాన్సిల్ అయినట్లు. సో ఇట్లా ఈ డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ చేస్తాం. 50 వరకు రాంగ్ ఎంట్రీస్, ఏబి రివర్సల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. 41 నుండి 50 వరకు చేసిన రాంగ్ ఎంట్రీస్ అన్ని కూడా 51, 53, 54, 59 ఇలాగా రివర్స్ అయినాయి. సో దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. సారీ, మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్ అర్థమైందా, మాస్ రివర్సల్ అంటారు. ఎట్ ఏ టైం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని మనం రివర్స్ చేస్తాం, మాస్ రివర్సల్. క్లియరా, మాస్ రివర్సల్ అంటారు. సో ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఏమేమి రాంగ్ ఎంట్రీస్ చేసామనేది. సో వాటిలన్నీ కూడా రివర్స్ చేస్తాం. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ఫాలో అవ్వచ్చు, రివర్సల్ ఆఫ్ రివర్సల్, లేదంటే మాస్ రివర్సల్. ఇవి గుర్తుపెట్టి 3 T కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈజ్ మీన్ బై రివర్సల్ డాక్యుమెంట్ అంటే చెప్పాలి, ఎన్ని రకాల రివర్సల్స్ ఉన్నాయి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, అండ్ వాటి T కోడ్స్ కూడా చెప్పాలి. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసాం, పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ని మనము ఎడిట్ చేయలేం. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, ఎడిట్ చేయలేం, కాబట్టి ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెష్గా మళ్ళీ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసుకుంటారు. ఇది వీటిని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్స్ అంటారు. ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్. క్లియర్, అర్థమైందా? సార్ రివర్సల్ ఒకసారి అమౌంట్ చేంజ్ చేసి ఒకసారి చూపిస్తారా సార్, అమౌంట్ చేంజ్ చేసేది? రివర్సల్ ఆఫ్ రివర్సలా? ఎస్ సార్, ఒకసారి అమౌంట్ చేంజ్ చేసే ఎంట్రీ ఒకటి చూపిస్తారా సార్? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అమౌంట్ చేంజ్ అవ్వదండి. ఎందువల్లంటే మనకు అది సార్ అవ్వదనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 59 కదా, దీన్ని ట్రై చేద్దాం. సార్ 59 రివర్స్ చేసి చూద్దాం. ఎందుకంటే ఈక్వల్ గా ఉండాలి, అమౌంట్ చేంజ్ అవ్వదు, మాక్సిమం అవ్వదు, అలా చేయకూడదు యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే అంటే మనకి మన సేమ్ వాల్యూ రివర్స్ అవ్వాలి కదా, అలా చేయడానికి ఉండదండి. ఆహా. సేమ్ రివర్స్ చేద్దామా అండి, అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. FB02 కదా, ఏ డాక్యుమెంట్ అను 59 కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందా సార్? జనరల్ రివర్స్ పోస్టింగ్ ఆ రెండు అలా చేసుకునే ఆప్షన్ ఉంటుందా సార్? ఏంటండి, మనకి జనరేట్ రివర్స్ పోస్టింగ్ డో నాట్ ప్రపోజ్ అమౌంట్స్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చా సార్ మామూలుగా మనం? ఒకటే చేయాలి యాక్చువల్గా. సార్ అమౌంట్ ఇవ్వచ్చు అని తీసుకుంటుంది. ఓకే. మనం రెగ్యులర్ గా అవన్నీ ఇంకా ఎక్స్ట్రా, అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. అంతే 20,000 50,000 ఇస్తున్నాం నేను ఎగ్జాంపుల్. ఓకే సార్. ఎంటర్ స్టార్ 50,000. కొన్ని రాంగ్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, తీసుకుంటుంది. సేవ్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, అవ్వచ్చు, అవుతుంది. ఓకే సార్, అయిపోయింది. చూసారా, ఈ ఫస్ట్ నేర్చుకుంటే మీకు వీటిని బట్టి ఇంకా మీకు కొత్తవి కూడా అలవాటు అవుతాయి ఇంకా స్లోగా. ఓకేనా? సరే సార్. సో ఇదనమాట రివర్సల్ డాక్యుమెంట్. ఇది మొత్తం చదవండి. డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఈ T కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తాం. ఎలా చేస్తామో మనం చూసాం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 3 T కోడ్స్ ఇంకా మీరు ఎంట్రీస్ ఎలాగైనా చేసేస్తారు. ఈ 3 T కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు చదువుకుని. ఓకేనా? రైట్. ఓకే సార్. రేపు వేరే క్లాస్ డిస్కస్ చేద్దామండి. సార్ నిన్న డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తారా సార్? చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. లాస్ట్ క్లాస్ రికార్డ్ అవ్వలేదండి, అది ఓల్డ్ క్లాస్ ఫార్వర్డ్ చేస్తాను. అది మీకు అర్థమైంది కదా? అది అర్థమైంది సార్, ప్రాబ్లం లేదు సార్. ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో చెప్పాను. అంటే అంతకుముందు ఆ ఓల్డ్ క్లాస్ లో ఇంత డెప్త్ గా చెప్పలేదు అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను ఆ క్లాస్. దాంట్లో కొత్త పాయింట్ కూడా ఉంది సార్, దాంట్లో మనకి లెడ్జర్ కాపీ కూడా ఉంది సార్ దాంట్లో. అంటే అవి కన్సల్టెంట్ కూడా కలిపి చెప్పాను అక్కడ న్యాచురల్గా. ఎస్ సార్, ఎస్ సార్. సో అది చూడండి సరిపోతుందా? సరే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్.